వెళ్తా ఉన్నాడు. Where was J.C. Penney store? జేసీ పెన్నీ స్టోర్ ఎక్కడ ఉంది? In hell? అది నరకంలో ఉందా, పాతాళంలో ఉందా? Or was it a mall in Jeffersonville? లేకపోతే జెఫర్సన్ విల్ ఒక మాల్ గా ఉందా? అది మాల్. అవునండి. Okay, first let me tell it. సరే నన్ను చెప్పనివ్వండి. And he went to that J.C. Penney store. ఆయన జేసీ పెన్నీ స్టోర్ కి వెళ్ళినప్పుడు Saw same two women ఆయన అదే రెండు స్త్రీలను చూస్తాడు, ఇద్దరు స్త్రీలను coming through escalator. ఆ ఎస్కలేటర్ నుండి రావడం. And his head started swimming. మరి ఆయన యొక్క తల తిప్పడం మొదలైంది. You know what was the first expression? మరి మీకు తెలుసు ఆయన మొదటి వ్యక్తీకరణ ఏంటో? This, paint here. మీకు తెలుసు కదా, ఇక్కడ పెయింట్ వేసుకొని ఉంటారు, ఇక్కడ అదే రంగు పూసుకుంటారు. కళ్ళ రెప్పలకు. I've seen them somewhere. అని అంటున్నాడు, వీళ్ళని ఎక్కడో చూసిన నేను. His throat started choking and he started feeling nauseous and head started spinning. యా, ఆయన గొంతంతా ఒక రకంగా అయిపోయింది, ఆయనకంత తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, ఆయన ఒక రకంగా ఆయన ఏదో అవుతుంది ఆయన. Now see, చూడండి, a prophet is feeling uneasy, choky, nauseous in that place, and many of us spend hours there. మన ప్రవక్తను అలాంటి స్థలములో వెళ్ళినప్పుడు ఆయనకు కొంతంత నొప్పి లేసినట్టు అనిపించింది, ఆయనకంత తల తిరిగినట్టు అనిపించింది, ఆయనకంత ఎట్లెట్లనో అనిపించింది. మనం గంటల కొద్ది ఆ స్థలంలోనే ఉంటాం మనం షాపింగ్ కోసం. I'm not joking. లేదు, జోక్ చేస్తలేదు. వాళ్ళని చూస్తే That prophet, ప్రవక్త he couldn't sit there. అక్కడ కూర్చోలేకపోయాడు. He said, Nida, అని అన్నాడు, మీడా you finish the shopping. నువ్వు షాపింగ్ చేసేసుకో, పూర్తి చేసుకో, I'm going outside. నేను బయటికి వెళ్ళిపోతున్నా. I'm not feeling nice. నాకెందుకో ఇక్కడ బాగా అనిపిస్తలేదు. Where did I see them? నేను ఎక్కడ చూసే వాళ్ళను. Suddenly it came on him. అకస్మాత్తుగా ఆయన పైకి వచ్చింది అది. అవును, I saw them in hell. నేను వారిని నరకంలో చూసా. What are they doing in J.C. Penney store? నేను జేసీ పెన్నీ స్టోర్ లో ఏం చేస్తాను ఇప్పుడు? What are they doing in D-Mart? ఆ జేసీ పెన్నీ స్టోర్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు? డీమార్ట్ లో ఏం చేస్తున్నారు? What are they doing in Costco? కాస్కోలో ఏం చేస్తున్నారు? ఇవన్నీ మాల్స్ పేర్లండి. Now are you listening to something? ఇప్పుడు వాళ్ళు వినడం ప్రారంభించారు. Yeah, that's there. But let me show you something. I'm not preaching a doctrine that you stop the shopping. I'm not preaching it as a doctrine, but I'm just showing you something. Yes. మీరు అలాంటి షాపులకు వెళ్ళి షాపింగ్ చేద్దని ఆ సిద్ధాంతాన్ని నేను బోధిస్తలేను. అది నేను అలా చెప్పట్లేదు, ఒక దానిని మీకు నాటకీయంగా చూపిస్తాను అంతే. But I'm showing you one thing. A prophet couldn't stay there. కానీ ఇక్కడ ఒకటి మాత్రం నేను చూపించగలుగుతున్నాను, ప్రవక్త మాత్రం అలాంటి వాళ్ళ మధ్యలో ఉండలేకపోయాడు ఆయన. What about you? మరి నీ సంగతి ఏంటి? Can you stay there for hours? అక్కడ నువ్వు గంటల కొలది ఉండగలవా? If you have that same spirit, you can't. ముఖ్యంగా సీల్ బాగేనండి, మీకు కనుక అదే ఆత్మ ఉంటే మీరు అలాంటి స్థలాలలో గంటల కొలది అస్సలు ఉండలేరు మీరు. We are standing before that Nike shop and Skechers, and there's tongue. I know that music is going on. Nike shop or Adidas or such shops. మాల్స్ లో ఉండే షాపులు ఉండే కదా, నైకీ షాపులు ఇంకా కొన్ని ఉంటాయి కదా, అక్కడ ఉన్నప్పుడు అది ఒక మ్యూజిక్ అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో వినబడతా ఉంటుంది, డింగ్ డింగ్ అని చెప్పేసి. What is that? అది ఏంటది? It's rock and roll. అది రాక్ అండ్ రోల్. అది Where did it come from? అది ఎక్కడ నుండి వస్తుంది? Hell, Brother Branham said. సో బెనం గారు అన్నారు, అది పాతాళంలో నుండి వస్తుంది. So the music of hell is already being played in those places. Yes, ఆ పాతాళం యొక్క సంగీతము అలాంటి స్థలాలలో ఇదివరకే ప్లే చేయబడతాయి. Let me tell you something. నేను ఒక విషయం మీకు చెప్పనివ్వండి. Pray more and get filled with the Holy Ghost more, and you will see what I'm telling you. Yes, నువ్వు ఎక్కువ ప్రార్థన చెయ్యి, ఎక్కువ పరిశుద్ధాత్మతో నింపబడు, అప్పుడు నేనేం చెప్తున్నానో దాన్ని మీరు చూస్తారు. The prophet couldn't sit there. మరి ప్రవక్త అక్కడ కూర్చోలేకపోయాడు. The next question. తర్వాత ప్రశ్న, I saw them in hell. నేను వారిని నరకములో చూసా, అదే పాతాళంలో. What are they doing in J.C. Penney store? వారు జేసీ పెన్నీ స్టోర్ లో ఏం చేస్తారు? ఇక్కడ Suddenly it opened. అది అకస్మాత్తుగా తెరవబడింది. They have come up వారు ఇప్పుడు పైకి వచ్చారు and picked up bodies.
మరి అవి ఒక శరీరాలను తీసుకున్నవి and start living in them. Not living in them, influencing them. మరి వారిలో అవి ప్రభావితం చేయడం మొదలుపెట్టి